విజయలక్ష్మి పండిట్ 1900 ఆగస్టు 18 సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్యవేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధిగాంచింది. 1962 నుండి 1964 వరకు మహారాష్ట్ర గవర్నరుగా పనిచేసింది. 1921లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారాం పండిట్ను వివాహమాడింది. అప్పటి సంప్రదాయాల ప్రకారం ఆమె పేరును విజయలక్ష్మి పండిట్గా మార్చడం జరిగింది. భారత స్వాతంత్ర్య సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలకు, కారాగార శిక్షలను సైతం లెక్క చేయకుండా తమ ధన మాన ప్రాణాలను దేశమాత స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహాపురుషులు, వీరవనితలందరిలో విజయలక్ష్మి పండిట్ కూడా ఒకరు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి పొందిన మహిళ ఈమె. నెహ్రూ వంశీయులది పూర్వం కాశ్మీరు. నెహ్రూ వంశీయులు కాశ్మీరు నుంచి వచ్చి ఢిల్లీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మోతీలాల్ నెహ్రూ దంపతులకు విజయలక్ష్మి పండిట్ శ. 1900 ఆగస్టు 18వ తేదీన జన్మించారు. జవహర్లాల్ నెహ్రూ ఈమె సోదరుడు. నెహ్రూ కన్నా పండిట్ 11 సంవత్సరాలు చిన్నది. జవహర్లాల్ నెహ్రూ, విజయలక్ష్మి పండిట్ల తల్లి స్వరూపరాణి నెహ్రూ. చిన్నతనంలో విజయలక్ష్మి పండిట్ స్వరూపకుమారిగా పిలువబడుతుండేది. జవహర్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ వకీలుగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు బాగా ధనం కూడా సంపాదించిన వ్యక్తి. మోతీలాల్ కుటుంబం చాలా సంపన్నమైన కుటుంబం కావటంతో అందమైన, అధునాతనమైన భవనంలో నివసించేవారు. ఈ భవనమే ఆనంద భవన్గా పిలువబడేది. భవనానికి తగిన తోట, టెన్నీసు కోర్టు, చుట్టూ చిన్న చిన్న అవుట్ హౌస్లు, ఈదేందుకు స్విమ్మింగ్ పూల్ మొదలైన నాగరిక ఏర్పాట్లతో దాసదాసీ జనాలతో మహారాజ కుటుంబంలాగా ఉండేది. వీరి కుటుంబం ఆనంద భవన్ అలహాబాద్లో ఉండేది. మోతీలాల్ను చిన్నతనం నుంచి విదేశీ నాగరికత, వారి ఆచార వ్యవహారాలంటే మక్కువ. ఇంట్లో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు, వారిని సక్రమంగా పెంచేందుకు ఆంగ్లేయ వనితలే ఉండేవారు. అందువల్లనే మోతీలాల్ పిల్లలైన జవహర్లాల్, విజయలక్ష్మి పండిత్ ఆమె సోదరి కృష్ణలను కూడా చిన్నతనం నుంచి పాశ్చాత్యుల నాగరికత అలవాటైపోయింది. పూర్వం విద్యార్థినులు వారి స్థితిని బట్టి ఆధారపడుతుండేది. వారి చదువు, ఇప్పటి మాదిరిగా ధనికుల బిడ్డలు కూడా పాఠశాలకు వెళ్లేవారు కాదు. వారి హోదాలకు తగినట్లు స్త్రీలను కానీ, పురుషులను కానీ ఉపాధ్యాయులుగా ఎన్నిక చేసి వారిని ఇండ్లకు వచ్చి విద్యాబోధన చేయమనేవారు. విజయలక్ష్మికి ఆమె సోదరి కృష్ణకు విద్యాధికురాలైన ఒక ఆంగ్ల వనిత ఉపాధ్యాయునిగా ఉండి వారికి శిక్షణ చేయిస్తుండేది. చిన్నతనం నుంచి విదేశీ క్రమశిక్షణ ప్రకారం నియమిత వేళలకు వారి పనులు వారు చేసుకునే క్రమశిక్షణ అలవాటైపోయించి చక్కని స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు మధ్య హుందాగా పెరిగారు పిల్లలు. మోతీలాల్ కుటుంబంలో వారంతా ఆరోగ్యం విషయంలో పిల్లలతో సహా మంచి శ్రద్ధ తీసుకునేవారు. ఉదయం సమయంలో నడక, గుర్రపు స్వారీ వంటివి చేస్తూ చక్కని శరీర పోషణను అభివృద్ధి చేసుకునేవారు. వేళకు చదువు, భోజనం, విశ్రాంతి, మిత్రులతో కలిసి ఆటపాటలు, అందుబాటులో ఉన్న వినోద కార్యక్రమాలకు హాజరు కావటం వంటి కాలక్షేపాలతో ఒక నియమబద్ధమైన వాతావరణంలో ఆ కుటుంబం పెరిగింది. మోతీలాల్ తన వృత్తిలో గంట విరామం లేకుండా చదువుతున్నా, పిల్లల కోసం ఒక సమయం కేటాయించి వారితో సరదాగా కాలక్షేపం చేసేవాడు. పెంపక విధానంలో ఆడ, మగ అన్న భేదం ఉండేది కాదాయనకు. పసిపిల్లల మానసిక విధానం చాలా సున్నితంగా ఉంటుంది. అన్నదమ్ములతో గాని, అక్కచెల్లెళ్లతో గాని వారు సమాన గౌరవాభిమానాలు తల్లిదండ్రుల నుంచి పొందగలిగినప్పుడే వారు సవ్యమైన పందాలో పెరగగలరు. మగవారిని ఎక్కువగా ప్రేమించే ఆడపిల్లలు గదాని అయిన దానికి, కానిదానికి వారికి ఆంక్షలు విధించటం, కోపగించటం వంటి పనులు చేస్తుంటే వారిలో అసూయ, ద్వేషాలు మొదలైన లక్షణాలు తలెత్తే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయం. అయితే చాలామంది మోతీలాల్ బంధువులకు, స్నేహితులకు ఈ పద్ధతి కాస్త విచిత్రంగా తోచి వారి గుర్రపు స్వారీ మొదలైన విషయాలలో ఆయనకు సలహాలిస్తుండేవారు. అయినా వారి మాటలు పాటించేవాడు కాడాయన. స్వరూపకుమారిది చిన్నితనం నుంచి చాలా సున్నితమైన మనస్తత్వం. ప్రతి విషయానికి చురుకుగా, లోతుగా పరిశీలనా దృష్టితో ఆలోచించటం ఆమెకు అలవాటైపోయింది. చక్కని రూపం, ఆ రూపానికి తగిన అందం, ఈ అందచందాలకు తగిన సునిశిత మేధస్సు ఆమెకు ప్రత్యేక లక్షణాలు. తనకు సంరక్షకురాలైన ఆంగ్ల వనిత నియమాలను శ్రద్ధగా పాటించేదామె. వీరిని పెంచే విధానంలో ఆమె ఒకే రకమైన శ్రద్ధ తీసుకున్నా, ఆమె పాటించే నియమాలు కొంతవరకు స్వరూపకుమారి చెల్లెలైన కృష్ణకు వచ్చేవి కావు.
స్వరూపకుమారి చిన్నతనం నుంచి మంచి ధైర్యం గల మనిషి. ప్రతి దానికి సిగ్గుపడటం భయపడటం లాంటివి ఆమెకు నచ్చేవి కావు. చెప్పదలుచుకున్నది కుండపగల కొట్టినట్లు చెప్పేది. స్వరూపకుమారి 5 సంవత్సరాల వయస్సులో 1905 సంవత్సరం మే నెలలో జవహర్లాల్ విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లాడు. కుమారునితో పాటు కుటుంబమంతా వెళ్లారు. జవహర్లాల్ లండన్ హోరో విశ్వవిద్యాలయంలో చేరాడు. కుమారుడ్ని అక్కడ చదివేందుకు అన్ని ఏర్పాట్లు చేసి మోతీలాల్ భార్య పిల్లలతో ప్రపంచయాత్ర చేశాడు. మోతీలాల్ తన కుటుంబంతో ఇండియా చేరేసరికి ఇండియాలో రాజకీయ కల్లోలం తయారైంది. అంతకు పూర్వం పరాయి వారొచ్చి తమ మీద అధికారం చెలాయిస్తున్నారన్న విషయానికి బాధ కలిగించిన ఐకమత్యాలు, అవగాహనలు లేకపోవటం వలన వారినే పాలకులుగా అనుమతించారు మనవారు. రోజు రోజుకు బ్రిటిష్ పాలకుల దురాగతాలు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. భారతీయుల స్వేచ్ఛకు ఎక్కువ భంగం కలుగుతోంది. చేయని నేరాలకు శిక్షలు, పండని పంటలకు పన్నులు, ప్రకృతి ప్రసాదించే వస్తువులపై కూడా విపరీయమైన పన్నులు వేయడం, కట్టలేని వారి ఆస్తులు పశువులు జప్తు చేసి స్వాధీనం చేసుకోవడం వంటివి ఎక్కువైపోయాయి. భారతీయులను ఇంకొంచెం వేధించేందుకు కర్జను ప్రభువు వంగదేశాన్ని 2 భాగాలుగా విభజించి, ఒక భాగంలో మహమ్మదీయులకు ఎక్కువ ప్రాముఖ్యం కల్పించి, హిందూ, ముస్లింలకు మత కల్లోలాలు సృష్టించాడు. దీనితో దేశంలో అంతఃకలహాలు ప్రారంభమైనాయి. 1906లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడైన దాదాబాయి నౌరోజీ స్వరాజ్యం అనే నినాదం లేవనెత్తాడు. తర్వాత విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వరాజ్యం సాధించటం, జాతీయ విద్య అమలుపరచడం వంటి విషయాలలో చాలా ఉద్యమాలు ప్రారంభమైనాయి. ఈ భావాలను 1908లో బిపిన్ చంద్రపాల్ ప్రచారం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో అతివాదులు, మితవాదులు అనే 2 బాలుగా విడిపోయారు. తిలక్ మహాశయుడు కూడా ఈ అతివాద ధోరణి వల్లనే ప్రభుత్వం చేత 6 సంవత్సరాలు కఠిన కారాగాల శిక్ష విధించబడి 1908లో మండలే జైలుకు వెళ్లాడు. మతవాదుల ఉద్యమాల వలన మోతీలాల్ అంతగా ఆకర్షించపడకపోయినా 1915 సంవత్సరంలో జరిగిన హోంరూలు ఉద్యమము నుంచి మోతీలాల్ రాజకీయాలపైన ఆసక్తి ఏర్పడింది. 1915 నాటికి అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజంలో ఉంది. అప్పటికి తిలక్ జైలు నుంచి విడుదలవటం, జవహర్లాల్ ఇంగ్లాండులో బారిస్టరు డిగ్రీతో ఇండియాకు వచ్చి న్యాయవాద వృత్తి ప్రారంభించటం, దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ రావటం లాంటివి జరిగాయి. మోతీలాల్ రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు చాలామంది ఆనంద భవనానికి రాకపోకలు ఎక్కువ చేశారు. అందువలన స్వరూపరానికి తండ్రి గారి మూలముగా చిన్నతనం నుంచే అఖిల భారత కాంగ్రెస్ నాయకులందరితో పరిచయాలు ప్రారంభమైనాయి. 1915 సంవత్సరం కాంగ్రెస్ మహాసభలు బొంబాయిలో జరిగాయి. ముస్లిం లీగ్ సమావేశాలు కూడా అక్కడే జరిగాయి. మోతీలాల్తో పాటు స్వరూపకుమారి ఈ 2 సమావేశాలకు హాజరైన ఆమెకు రాజకీయాలపైన పెద్ద పరిశీలన దృష్టి లేకపోవడంతో సమస్యలు క్షుణ్ణంగా అర్థమయ్యేవి కావు. అయినా ఆమెకు దేశ పరిస్థితులు, ఉద్యమ విధానాలు తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం ఉండేది. 1916 సంవత్సరంలో స్వరూపకుమారి అన్న గారైన జవహర్లాల్ నెహ్రూకు కమలా నెహ్రూతో ఢిల్లీలో వివాహమైంది. మోతీలాల్ బాగా ధనవంతుడవడం వలన వివాహం చాలా ఆడంబరంగా జరిగింది. వారు కాశ్మీరు విహారయాత్రకు వెళుతూ వారి వెంట స్వరూపకుమారి కూడా వెళ్ళింది. వీరు కాశ్మీరు అందచందాలను చూసి మొదటి ప్రపంచ యుద్ధం అయ్యాక తిరిగి వచ్చారు. తండ్రి కుమారులు యుద్ధ వార్తలు చాలా కుతూహలంగా వింటూ చర్చించుకునేవారు. తండ్రి అన్నతో స్వరూపకుమారి కూడా ఆ వార్తలు, వీరి నిర్ణయాలు వింటూ పరిస్థితులను కొంత అవగాహన చేసుకుండేది. స్వరూపకుమారి ఆమె సోదరి కృష్ణలకు కవిత్వమంటే మంచి ఆసక్తి. వారిద్దరూ ఎక్కువ కాలం వారి తోటలో కూర్చుని సాయంకాల సమయాలలో కవిత్వ ప్రసంగాలతో కాలము వెళ్లబుచ్చేవారు. స్వరూపకుమారి 17వ ఏట ఆమె సంరక్షకురాలైన ఆంగ్ల వనిత వెళ్లిపోయింది. సోదరి కృష్ణకు ఆమె అన్ని విధాల చేదోడుగా ఉంటూ 10 సంవత్సరాల కృష్ణకు ఆమె ఎంతో విజ్ఞానాన్ని బోధిస్తూ ఆమెను విపరీతంగా ప్రేమించింది. స్వరూపకుమారికి కసలు పాఠశాల విద్యంటే తెలియదు. జలియన్ వాలాబాగ్ ఉదంతంతో ఉద్యమం గాంధీజీ నాయకత్వంలో ఉధృతమైనది. ఈ సంఘటనలన్నీ మోతీలాల్ పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఉపకరించాయి. గాంధీజీ, మోతీలాల్ చర్చల ఫలితంగా ఆ సంవత్సరం అమృత్సర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభకు మోతీలాల్ అధ్యక్షుడు. జలియన్ వాలాబాగ్ ఉదంతంతో మోతీలాల్ కుటుంబమంతా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో మోతీలాల్ కుటుంబమంతా పాల్గొన్నారు. కతియవార్లో రంజిత పండిట్ అనే ఒక న్యాయవాది ఉండేవాడు. ఆయన ఉత్తమైన వ్యక్తి, విద్యాధికుడు. మహదేవ దేశాయి,
రంజిత పండిట్లు ఇద్దరూ కలిసి చదువుకున్నారు. మహదేవ దేశాయ్ గాంధీజీకి అంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. రంజిత పండిట్కు, స్వరూప కుమారీలకు 1921 సంవత్సరం మే 10వ తారీఖున వివాహం జరిగింది. వీరి వివాహానికి గాంధీజీతో సహా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అందరూ హాజరయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఓ ప్రక్క విజయలక్ష్మి పండిట్ వివాహం, మరోప్రక్క వర్కింగ్ కమిటీ సమావేశంతో అలహాబాద్ కళకళలాడింది. వీరిద్దరూ ఆదర్శ దంపతులు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. పండిట్ విద్యాధికుడు, జ్ఞాని అని గ్రహించిన విజయలక్ష్మి అతని శిష్యురాలిగానే నడుచుకుంది. విజయలక్ష్మిని కేవలం రూపసికాకల్, సంసార లక్షణాలు గల యువతిగా అభిమానించిన రంజిత్ పండిట్ అభిప్రాయం చివరి వరకు అదే మాదిరిగా ఉండేది. వీరి జీవితం ఆదర్శం, వీరి ఆశయాలు మహోన్నతమైనవి. చంద్రలేఖ, నయనతార, రీటా ఈ ముగ్గురు ఈ దంపతులకు కలిగిన కుమార్తెలు. భర్తతో కలిసి యూరప్ పర్యటన. సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడైనా మోతీలాల్ గాంధీజీ అభిప్రాయాలతో ఏకీభవించలేకపోయాడు. విజయలక్ష్మి పండిట్, రంజిత్ పండిట్లు ఐరోపా అంతా తిరగాలనిపించి 1925లో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకునే సమయానికి అన్నగారి భార్త కమలకు ఆరోగ్యం పాడై స్విట్జర్లాండ్ తీసుకు వెళ్లవలసి వచ్చి, జవహర్లాల్ భార్య, కుమార్తెళ్లతో కలిసి ఐరోపాకు బయలుదేరాడు. విజయలక్ష్మి, రంజిత్లు కూడా వారితో కలిసి వెళ్లారు. ఈ దంపతులిద్దరూ కొంతకాలం యాత్ర చేసి, వివిధ దేశాల ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులను స్వయంగా చూసి తిరిగి ఇండియా చేరుకున్నారు. 1927 సంవత్సరం మోతీలాలు కూడా ఐరోపా వెళ్లాడు. ఆయన అక్కడ ఉండగానే విజయలక్ష్మి, రంజిత్లు తిరిగి ఐరోపా బయలుదేరి వెళ్లారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో విజయలక్ష్మి, తపాలా శాఖ 2000లో విడుదల చేసిన తపాలా స్టాంపు. 1930 సంవత్సరం మార్చి 12 తేదీన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ అలహాబాద్లో జవహర్లాల్ నెహ్రూ, ఉప్పు తయారు చేసే సంఘటనలో విజయలక్ష్మి, కృష్ణ ఇద్దరూ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అదే సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ జవహర్లాల్ అరెస్టు అయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా తాత్కాలికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండవలసి వచ్చింది. ఉప్పు సత్యాగ్రహంలో చాలా సమావేశాలలో విజయలక్ష్మి పండిట్ ఉత్సాహంగా పాల్గొని విరివిగా ఉపన్యాసాలిచ్చింది. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ ఉత్సరాలు, ఊరేగింపులు జరిపింది. అన్ని రకాలుగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఎన్నో రకాలుగా ప్రభుత్వం చేత మోసగింపబడే భారతీయులకు తను చేతనైన సహాయం చేయడం ఒక భారత మహిళగా తన కర్తవ్యమని భావించిన విజయలక్ష్మి పండిట్ ప్రభుత్వాజ్ఞలను కూడా ధిక్కరించి ఉద్యమ ప్రచారము చేసింది. జూన్లో తండ్రితో కలిసి బొంబాయి వెళ్లినప్పుడు ప్రభుత్వం మోతీలాల్ను, కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టు చేసింది. అయినా కాంగ్రెస్లో ఎప్పటికప్పుడు సభ్యులు చేరుతూనే ఉన్నారు. ఇది జరిగిన కొద్ది కాలానికి జవహర్లాల్ నెహ్రూను, రంజిత్ పండిట్ను ప్రభుత్వం అరెస్టు చేసి చైనీస్ సెంట్రల్ జైలుకు పంపింది. మోతీలా అనారోగ్యంగా ఉండటం వలన ఆయనను విడుదల చేసింది. అదే సమయంలో జవహర్లాల్ కూడా విడుదలయ్యాడు. మోతీలాల్ అలహాబాద్ వచ్చినప్పటి నుండి విజయలక్ష్మి, కృష్ణ వీరంతా సహాయ నిరాకరణోద్యమంలో పనిచేస్తూనే ఉన్నారు. నైనీ జైల్లో పండిట్తో పాటు మదన్ మోహన్ మాలవ్య ఉండేవాడు. రంజిత్ వద్ద మాలవ్య జర్మనీ భాష నేర్చుకున్నాడు. రంజిత్ జర్మనీ, ఫ్రెంచ్, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో రంజిత్ మంచి పండితుడు. మోతీలాల్ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఆయనకు లక్నోలో జవహర్లాల్, విజయలక్ష్మి, కమలా నెహ్రూలు అంతా సేవలు చేస్తూనే ఉన్నారు. కానీ 1931 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన మోతీలాల్ మరణించాడు. ఆ సంవత్సరం కరాచీలో జరిగిన కాంగ్రెస్ సభకు విజయలక్ష్మి వెళ్లలేదు. ఇర్విన్ సంప్రదింపులు వ్యర్థమై గాంధీజీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు వెళ్లి లండన్ నుంచి వస్తుంటే బొంబాయి వెళ్లి ఆయనకు స్వాగతము చెప్పాలనుకున్న జవహర్లాల్ను అరెస్టు చేశారు. ఆ తరువాత బాపూజీ, పటేలు కూడా అరెస్టయ్యారు. ఈ ఉద్యమంలో విజయలక్ష్మి పండిట్, కమల, స్వరూపరాణి మొదలైన వారంతా ముమ్మరంగా ప్రచారం చేశారు. విజయలక్ష్మి పండిట్కు సభలు, సమావేశాల్లోనూ పాల్గొనకూడదని ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఒక రోజు అలహాబాద్లో జరిగిన బహిరంగ సభలో స్వరూపరాణి ఉపన్యసిస్తుంటే ప్రభుత్వం లాఠీ చార్జీ అరెస్టులు జరిపించింది. విజయలక్ష్మి పండిట్ను అక్కడ అరెస్టు చేస్తే ఉద్యమం తీవ్రమవుతుందని ప్రభుత్వం మరుసటి రోజు ఉదయం ఆనందభవన్ వద్ద ఆమెను, ఆమె సోదరి కృష్ణను అరెస్టు చేశారు. అయినా వారి అరెస్టులను వారుగాని, వారి కుటుంబ సభ్యులు గాని ఏమాత్రం విచారించలేదు. దేశం కోసం జైలుకు వెళ్లడం చాలా ఘనతగా ఊహించారు. వారి కుటుంబమంతా గర్వించింది.
అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కోర్టు విచారణ తర్వాత చెరొక సంవత్సరం జైలు శిక్షను లక్నో జైలులో అనుభవించారు. సంవత్సరం గడిచాక వారు విడుదల చేయబడ్డారు. జవహర్ లాల్ భార్య కమలా నెహ్రూకు అనారోగ్యం వల్ల ఆనంద భవన్లో ఎవరూ లేరు. వీరి తల్లి కూడా కమలా నెహ్రూ వద్ద కలకత్తా వెళ్లి వదిన గారి సుస్థి నయమయ్యాక అలహాబాద్ ఆనందభవన్కి వచ్చారు. జైలుకు వెళుతూ తన ముగ్గురు కుమార్తెలను పూనా బోర్డింగ్ స్కూల్లో ప్రవేశింపజేసి వెళ్ళింది. పిల్లల్ని చూసి సంవత్సరం అవటం వల్ల పూనా వెళ్లి చెల్లెలుతో పాటు పిల్లల్ని చూసింది. అన్నగారి కుమార్తె ఇందిరాగాంధీ కూడా అక్కడే చదువుతుంది. పూనాలో ఉన్న సమయంలో యార్యాడ జైలులో ఉన్న గాంధీజీని అనేక సార్లు చూశారు వారిద్దరు. కృష్ణ, విజయలక్ష్మి లు ముస్సోరీ వెళ్లి వచ్చాక అలహాబాద్లో కృష్ణకు 1933 అక్టోబరు 20వ తేదీన హతీసింగ్తో వివాహం ఆనంద భవన్లో జరిగింది. తొలి మంత్రినిగా ఎన్నికల ద్వారా ప్రజాభిప్రాయాలను తెలుసుకొని శాసనసభలలో ప్రవేశించేందుకు కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. జవహర్ లాల్ నెహ్రూ వంటి ప్రముఖులు నిద్రాహారాలు లేకుండా వాడవాడలా పల్లెలా తిరిగి ఎన్నికల ప్రచారం చేసిన ఫలితంగా 11 రాష్ట్రాలలో 7 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. విజయలక్ష్మి పండిట్ కాన్పూర్ చిల్హర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రత్యర్థి పైన 1000 ఓట్ల మెజారిటీతో నెగ్గిందామె. సంయుక్త రాష్ట్ర ప్రధాని గోవింద వల్లభ పంత్ అయ్యాడు. విజయలక్ష్మి పండిట్ తొలిసారిగా మంత్రినిగా పదవీ స్వీకారం చేసి స్థానిక స్వపరిపాలనా బాధ్యత చేపట్టింది. 1937 జూలై 28న ఆమె ప్రమాణ స్వీకారం చేసింది. అసెంబ్లీలో గోవింద వల్లభ పంత్ ప్రవేశపెట్టిన స్వపరిపాలనా ప్రథమ తీర్మానం, ఆయనకు అనారోగ్యంగా ఉండటం వల్ల విజయలక్ష్మి పండిట్ ఆ బాధ్యతను స్వీకరించింది. వయోజన ఓటింగ్ పద్ధతిని ఎన్నుకోబడిన ప్రజా నాయకులచే ఏర్పాటైన రాజ్యాంగ ప్రణాళిక మాత్రమే అమలు చేయాలని ఈ తీర్మానం సారాంశం. ఆమె కనుసన్నల్లో ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాలలో తాను చూసిన నిరక్షరాస్యత, అస్పృశ్యత, అవిద్య, అనారోగ్యాలు ప్రతిక్షణము కదలాడేవి. అందువల్ల ఆమె 1938-39 సంవత్సరాలకు ఒక ప్రణాళిక తయారు చేసి 300 ఆసుపత్రులను వివిధ రకాల వైద్య విధానాలతో స్థాపించింది. మంచి నీటి బావులు బాటసారులకు, గ్రామీణులకు నీరులేక బాధపడే ప్రాంతాలలో ఎన్నో బావులు తవ్వించింది. వయోజన విద్య పాఠశాలను నెలకొల్పింది. 1939 ఆగ్రాలోని స్త్రీ వైద్య కళాశాలను శిశు పోషణ కారణంగా మార్పించింది. తన నియోజకవర్గంలో విపరీతంగా ఉన్న మలేరియాను అరికట్టేందుకు ఆమె ఎంతగానో పాటుపడింది. విద్యార్థులు వ్యాయామ నిమిత్తం అనేక పట్టణ, పల్లెలలో ఆట స్థలాలెన్నో ఏర్పాటు చేసింది. ఎవరెన్ని చేయించినా పేరుకు మాత్రం భారత ప్రభుత్వం కానీ అధికారాలన్నీ గవర్నర్ల చేతుల్లో ఉండేవి. వారు వీరి ఆలోచనలు, ఆశయాలు సాగనివ్వకుండా నిరంకుశ విధానములోనే నడిచేవారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1939 సెప్టెంబరులో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడింది. బ్రిటిషు ప్రభుత్వం ఈ యుద్ధంలో ఇండియాను ఇరికించింది. భారతీయుల సైనికులు యుద్ధానికి రావాలంది. ప్రజానాయకులెవ్వరూ అందుకు అంగీకరించలేదు. బ్రిటిషు పాలకుల గోడమీది పిల్లి వాటం అటు నాయకులకు అర్థం అయిపోయింది. నాయకులంతా రాజీనామాలిచ్చి బయటకు వచ్చేశారు. భారతీయ నాయకులతో ఏ విధమైన సంప్రదింపులు లేకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులను భాగస్వామ్యులుగా చేసినందుకు విజయలక్ష్మి పండిట్ ఆడ పులిలా గర్జించింది. భారతీయుల క్షేమం కోసం అంటూ తన తప్పులతో భారతీయులకు పాలు పంచటం కుటిల రాజనీతి అంది. భారతీయులను బానిసలుగా చేసి వారి చేతిలో కీలుబొమ్మల మాదిరి ఆడించే బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని సహించమని హెచ్చరిక చేసింది. కేవలం యుద్ధ సమయాలలో మాత్రమే భారతీయులకు స్వాతంత్ర్యము అనే ఎరవేస్తూ యుద్ధము ముగిశాక భారతీయుల పట్ల బ్రిటిష్ వారు చూపించే నిరాదరణను క్షమించరు భారతీయులంది. ఈ యుక్తుల ద్వారా బ్రిటిషు ప్రభుత్వం సాధించి పెట్టేదేమిటో నిక్కచ్చిగా తేల్చమంది. లేవండి, ఈ దేశము మనది, పరిపాలించే వారు పరాయివారు, వారి అధికారాన్ని సహించకండి, జాతి మేలుకోవాలి, స్వరాజ్యం స్థాపించే వరకు నిద్రించకూడదు. ప్రజలను నిద్ర మోల్కొలపింది. పక్షవాతం వచ్చి తల్లి స్వరూపారాణి మరణించింది. యుద్ధ సమయంలోనే గాంధీజీ 1940లో వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభించాడు. డిసెంబర్ 9వ తేదీన విజయలక్ష్మి పండిట్ సత్యాగ్రహంలో చేరింది. అప్పుడు అరెస్టు చేసి ప్రభుత్వం ఆమెను నైనీ జైల్లో 4 మాసాలుంచింది. దేశంలో ఈ రాజకీయ తుఫాను వాతావరణంలో ఉండగానే జవహర్ లాల్ కుమార్తె ఇందిరాగాంధీకి ఫిరోజ్ ఖాన్కు పెళ్లి జరిగింది. ఆ సమయంలోనే క్రిప్సు రాయబారం చెడింది. 1942 ఆగస్టు 9వ తేదీన బాపూజీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానము చేసింది.
భారతీయ నాయకులందరూ గాంధీజీకి అండగా నిలబడేసరికి నాయకులందరినీ ప్రభుత్వం ఖైదు చేసింది. 1942 ఆగస్టు 12వ తేదీన విజయలక్ష్మి పండిట్ను అరెస్టు చేశారు. చిన్నపిల్లలైన ఆమె కుమార్తెలు భయము బాధ లేకపోగా తల్లికి ధైర్యం చెప్పి నైనీ జైలుకు పంపారు.